సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తులు కొందరైతే ప్రజాసేవే తమ జీవితంగా భావించేవారు మరికొందరు. ఈ రెండింటి మేళవింపుగా సామాన్యుడే తన దేవుడని చాటిన ప్రజాకవి డాక్టర్ రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామరాజా కాళోజీ. సాహిత్యలోకం ప్రేమగా పిలుచుకునే స్వాతంత్ర సమరయోధుడిగా, సాహిత్య యోధుడిగా తన జీవితాన్ని అంకితం చేసిన కాళోజీ జయంతి సందర్భంగా ఆయన గురించి ఈరోజు అనగనగాలో. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో రమాబాయమ్మ, గంగారావు దంపతులకు కాళోజీ జన్మించారు. సామాజికంగా, సాహిత్యపరంగానూ కాళోజీ జీవితం ఎంతో ప్రత్యేకం. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో కాళోజీ పాండిత్యం సంపాదించారు. వ్యంగ్య కవిత్వం రాయడంలోనూ ఆయన దిట్ట. తెలంగాణ యాస కూడా తెలుగు భాషలో భాగమేనని వాదించి తెలంగాణ మాండలికం ఎదుర్కొంటున్న వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి కాళోజీ. అంతా గ్వగున్నదా తెలంగాణ భాష? ఇక సహించొద్దు, నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నది అంటూ నినదించారు. తెలుగు భాషపైన కాళోజీకి ఎనలేని ప్రేమ ఉంది. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కదవెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటూ పరభాషా వ్యామోహంపై తనదైన శైలిలో స్పందించారు కాళోజీ. అక్షరాస్యత పెంచాలని కలలు కనే కాళోజీ 1930లో నుంచే గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చి తెలంగాణ మాండలిక గౌరవం దక్కేందుకు పోరాడుతూ తెలుగు సాహిత్యానికి తన వంతు కృషి చేసిన కాళోజీ సాహిత్యవేత్తగానే కాదు, సామాజికవేత్తగా, స్వాతంత్ర యోధుడిగా ఎంతో కృషి చేశారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ దేశంపై ప్రేమను చాటుకున్న కాళోజీ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 25 వయసులోనే జైలుకు వెళ్లారు. నిజాముల నియంతృత్వ పాలనను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పోరాడారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయన నగర బహిష్కరణకు గురయ్యారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర ఎంతో కీలకం. ఇక స్వాతంత్రం వచ్చాక కూడా కాళోజీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు అని చెబుతూ అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్త ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి కాళోజీ. గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ సహా ఎన్నో పురస్కారాల్ని అందుకున్న కాళోజీ 2002 నవంబర్ 13న తుది శ్వాస విడిచారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం, అందించిన సాహిత్యానికి గుర్తుగా సెప్టెంబర్ 9న ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. రచనలకు, పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేసిన కాళోజీ తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారు.